లావణ్య సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదక ద్రవ్యం సరఫరా చేసిన కీలక నిందితుడిని విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒక కేసులో ఈ నిందితుడిని అరెస్ట్ చేస్తే ఇందులోకి లావణ్య, రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చి చేరింది. రాజ్ తరుణ్తో తనకు పరిచయం ఉంది అని, ఆ పరిచయంతోనే రాజ్ తరుణ్, లావణ్యలకు డ్రగ్ సరఫరా చేశామని ఆ కేసులో నిందితుడు రావి సాయి మస్తాన్ రావు అలియాస్ మస్తాన్ సాయి అంగీకరించినట్లు తెలియజేశారు. ఇక సాయి మస్తాన్ రావును సెబ్ నిఘా అధికారులు విజయవాడకు తరలించారు. ఇక గుంటూరు నగరపాలెం ప్రాంతానికి చెందిన రావి సాయి మస్తాన్ రావు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం సాయి మస్తాన్ రావు హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. అప్పటికే ఆ స్నేహితుడు డ్రగ్ లావాదేవీల్లో ఉన్నారు. ఇక ఢిల్లీలోని వికాస్ పూరిలో తనకు డ్రగ్స్ విక్రయించే వ్యక్తిని మస్తాన్ రావుకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి సాయి మస్తాన్ రావు ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను గుంటూరుకు తెప్పించుకుంటున్నాడు. వాటితో స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నాడు. మరికొంత డ్రగ్స్ ను హైదరాబాద్ లో పరిచయస్తులకు విక్రయిస్తున్నాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గుంటూరుకు చెందిన ఒక దర్గా ధర్మకర్త కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావటం ఇప్పుడు గుంటూరులో తీవ్ర చర్చాంశంగా మారింది. గుంటూరు నగరం పాలెం రోడ్ లో ఉన్న మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా ఉన్న రావి రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయిని నిన్న ఉదయం సమయంలో విజయవాడకు చెందిన సెబ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతను బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొంతమందితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా గతంలోనే పలుమార్లు ఇతనిపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించగా అధికార పార్టీ అండదండలతో కూడా ఇతను తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరానికి చెందిన వైసీపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు ఆధ్వర్యంలో కూడా ఒక డ్రగ్స్ ముఠా గత 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కాలేజీ విద్యార్థులకు, కాలేజీ పిల్లలకు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో పలుసార్లు పోలీసులు స్వయంగా పట్టుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న కొడుకుంటతో కూడా పలుసార్లు కేసుల నుంచి వారిని తప్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా గత జూన్ 30వ తారీఖున ఢిల్లీ నుంచి విజయవాడకు ట్రైన్ లో డ్రగ్స్ తెస్తుండగా అక్కడ విజయవాడలో పోలీసులు వలపడిని వారిని పట్టుకుంటగా అక్కడ మస్తాన్ సాయి దొరకకుండా తప్పించుకొని పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే కేసులో ఇప్పటికే గుంటూరులోని ప్రముఖ సుబానీ హోటల్లో కొడుకులు ఇద్దరిని కూడా సెబ్ పోలీసులు అరెస్ట్ చేసి అతను జైలుకు పంపించారు. ప్రస్తుతం వారు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న మస్తాన్ సాయి నిన్న గుంటూరులోని మస్తాన్ దర్గాలో తలదాచుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు అకస్మాత్తుగా అక్కడ రైడ్ చేసి అతను అదుపులో తీసుకుని విజయవాడ తరలించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికీ గతంలో మస్తాన్ సాయిపై కూడా ఎన్నో ఆరోపణలు, ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మస్తానే దర్గాను సందర్శించేందుకు వచ్చిన రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇప్పుడు మస్తాన్ సాయి మరొకసారి వెలుగులోకి వచ్చాడు. గతంలో ఇతనిపై కూడా ఉన్న కేసులు కూడా అధికార పార్టీ నేతల అండదండలతో కూడా ఒక కేసును కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, రాజకీయ నాయకుల పలుకుబడితో కూడా పోలీసులతో కొంత వాళ్ళని మొబిలైజ్ చేసుకోవడం కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్, అదేవిధంగా సుబానీ హోటల్ కు 2 కొడుకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గుంటూరు నగరం మొత్తం కూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్వామి, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.